ఓకే, సో ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ మనం తీసుకున్నట్లయితే ఇన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఫస్ట్ we look on already completed that clutch, then after engine, then after gearbox. So this gearbox is generally located between clutch and propeller shaft. సో ఈ గేర్ బాక్స్ ఎందుకు సార్ అంటే గేర్ బాక్స్ should provide some different speeds and different torques. Why we need different speeds and different torques means we have some resistance, that is while the resistance is based on air, that is air or wind resistance, while the resistance is based on rolling, that is a rolling resistance, while the resistance is based on while climbing a hill, that is gradient resistance. By following resistance we give an attractive effect for rectifying these resistance. So coming to gearbox, gearbox is a set of gears used for provides different speeds and different torques. Okay. On completion of this period you would be able to know about sliding mesh gearbox working ఏ విధంగా ఉంటుంది. స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్ ని ఈ లెక్చర్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, yeah, on previous class we already learnt about resistance to a moving vehicle కి ఏ రెసిస్టెన్స్ ఉంటాయి టైప్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. సో రెసిస్టెన్స్ ఏముంటాయన్నా 3 types of resistance. What are the three resistance? ఏంటమ్మా 3 resistance? The first one is, tell me here, the first one is a rolling resistance, while the second one is gradient resistance, while the third one is, what is the third one? Air or wind resistance. So these are the 3 resistance. ఈ 3 రెసిస్టెన్స్ ని రెక్టిఫై చేయడానికి మనం ఇచ్చే ఒకే ఒక ఎఫెక్ట్ మనం ఏమంటామంటే ట్రాక్టివ్ ఎఫెక్ట్. వాటిని రెసిస్ట్ చేయడానికి మనం ఇచ్చే సింగిల్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాస్ ఈ రోలింగ్ రెసిస్టెన్స్ ని, గ్రేడియంట్ రెసిస్టెన్స్ ని, అదే విధంగా ఎయిర్ రెసిస్టెన్స్ ఆర్ విండ్ రెసిస్టెన్స్ ని రెక్టిఫై చేయడానికి మనం ఇచ్చే సింగిల్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాస్ ట్రాక్టివ్ ఎఫెక్ట్. దాన్ని ఏమంటారంటే మనం ట్రాక్టివ్ ఎఫెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఈ టైప్స్ ఆఫ్ గేర్ బాక్స్ లో మాన్యువల్ సెలెక్టివ్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో అందులోనే వన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ కాల్డ్ యాస్ ఏమంటారు, దాన్ని మనం ఏమంటాం సార్ అంటే స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ మనం చూడడం జరుగుతుంది ఈరోజు. సో ఈ కాన్సెప్ట్ మీకు చెప్తాను, ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ కంటెంట్ వినే ప్రయత్నం చేయండి. ఈజీగా మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈజీలీ, నో నీడ్ టు ఎనీ డిస్టర్బెన్స్ ఫర్ దిస్. మనకి 3 types ఆఫ్ షాఫ్ట్స్ మనకి ఉంటాయి అన్న. 3 types ఆఫ్ షాఫ్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా నాతో పాటు అనే ప్రయత్నం చేయండి. సో మనకి ఇన్పుట్ షాఫ్ట్, అవుట్పుట్ షాఫ్ట్, కౌంటర్ షాఫ్ట్, ఈ 3 షాఫ్ట్స్లే ఈ గేర్ బాక్స్ మొత్తం రన్ అవుతుంది. నేమ్ ఇట్ సెల్ఫ్ టైప్ చేసే ప్రయత్నం చేయండి, లేదంటే మీరైనా అనే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ఆఫ్లైన్ అయితే ఇఫ్ ఇట్ వాజ్ ఆఫ్లైన్ ఐ విల్ బి మేక్ ఎ మోర్ సౌండ్ ఫ్రమ్ యూ ఆన్వర్డ్స్. ఐ విల్ ఎక్స్పెక్ట్ మోర్ సౌండ్. సో బిహైండ్ ద క్లాసెస్ వాట్ హ్యాపెన్ సుధీర్ సార్ క్లాసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వైల్ during the lecture and competitive as well as academics also. ఓకే, ఇవి మనం ఏమవుతుందంటే ఒకసారి 2 సార్లు మనం చెప్తున్న చూడండి, మనం పాటలు ఏవైతే ఉంటాయో ఆ విధంగా 1-2 సార్లు వింటుంటే ఆ సాంగ్స్ ఏవైతే ఉంటాయో వింటుంటే ఆటోమేటిక్గా మనకు వస్తుంటుంది. ఇందులో కూడా వినడంతో పాటు వీ కెన్ పార్టిసిపేట్, అప్పుడు మాత్రం మనకు రావడం జరుగుతుంది. ఓకే, గేర్ బాక్స్ లో స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ లో ఎన్ని షాఫ్ట్స్ ఉంటాయని ఒకసారి చెప్పండి. ఇన్పుట్ ఇచ్చేది, అవుట్పుట్ వెళ్ళేది, వాటికి ఆపోజిట్ లో ఉండేదే కౌంటర్ షాఫ్ట్. సో ఒకసారి వెరీ గుడ్, మీరు టైప్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇన్ దిస్ సింప్లెస్ట్ టైప్ ఆఫ్ గేర్ బాక్స్ లో మనకి 3 షాఫ్ట్స్ ఉంటాయి. షాఫ్ట్ అంటే ఏంటి? షాఫ్ట్ ఈజ్ ఏ వన్ మెంబర్, ఇట్ ట్రాన్స్మిట్ ద పవర్. సో నిన్న పవర్ ట్రాన్స్మిట్ డివైసెస్ లో బెల్ట్ డ్రైవ్స్, గేర్ డ్రైవ్స్, వన్ ఆఫ్ ద చైన్ డ్రైవ్స్ చెప్పుకున్నాం. అందులో మనం ఇక్కడ పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి ఎగ్జాక్ట్ అంటే లెస్సర్ డిస్టెన్స్ లో % పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి మనం గేర్స్ ఉపయోగించుకుంటాము. వాట్ అబౌట్ గేర్ బాక్స్? Box consists of number of gears. The name itself it comes gearbox. Okay. Gearbox consists of clutch shaft. క్లచ్ నుండి వస్తుంది కాబట్టి దాన్ని క్లచ్ షాఫ్ట్ అనొచ్చు, లేదా ఇన్పుట్ షాఫ్ట్ అంటాము. బయటికి వెళ్తుంది, ట్రాన్స్మిట్ పవర్ చేస్తుంది ట్రాన్స్మిషన్ షాఫ్ట్ లేదా అవుట్పుట్ షాఫ్ట్.
ఈ ఇన్పుట్ కి అవుట్పుట్ కి ఆపోజిట్ గా ఉన్నదానే ఏమంటారంటే కౌంటర్. ఏంద్రా నా మీద కౌంటర్ వేస్తున్నావు అంటే, నేను చెప్పే మాట నువ్వు ఆపోజిట్ గా మాట్లాడనుకోండి, కౌంటర్ నా మీద వెయ్యొద్దు అంట. కౌంటర్ అంటే ఆపోజిట్. ఓకే, here I'm showing with the help of a diagram. You will see, and multiple times you have to input shaft, output shaft, counter shaft, input shaft, output shaft, counter shaft. Then only this subject will be hears and knows easily. Okay. Here the diagram is there. You see once. Here this is input shaft. It means we have an engine. Engine gives the power. ఇంజిన్ నుండి ఎక్కడికి వస్తుంది, క్లచ్ అనే డివైస్కి వస్తుంది. అంటే క్లచ్ అనే డివైస్ ఏం చేస్తుంది, ఎంగేజ్ డిసెంగేజ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ క్లచ్ నుండి వచ్చింది లేదా మనం ఇన్పుట్ గా ఇస్తున్నాము కాబట్టి దీన్ని మనం ఏమంటే క్లచ్ షాఫ్ట్ ఆర్ ఇన్పుట్ షాఫ్ట్ గా చెప్పుకుంటాము. క్లచ్ షాఫ్ట్ లేదా ఇట్ కెన్ బి ఆల్సో ఇట్ బి కాల్డ్ యాజ్ ఇన్పుట్ షాఫ్ట్. ఓకేనా. క్లచ్ షాఫ్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటాడు, లేదా ఇన్పుట్ షాఫ్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్ గేర్ బాక్స్. అంటే ఇన్పుట్ షాఫ్ట్ అన్నా క్లచ్ షాఫ్ట్ అన్నా ఒక్కటే. నెక్స్ట్ ఇక్కడ మనకి అవుటర్ ట్రాన్స్మిషన్ నుండి డిఫరెన్షియల్ వరకు రేర్ యాక్సిస్ వరకు వెళ్ళే సాఫ్ట్ ఏదైతే ఉందో అంటే ఫైనల్ గా పవర్ తీసుకొస్తుంది. అంటే ఇన్పుట్ అంటే మనం చదువుతాం ఎగ్జామ్స్ కి, ఫైనల్ గా అవుట్పుట్ ఎగ్జామ్స్ రాస్తుంటాం, ప్రిపేర్ అవ్వడం ఎగ్జామ్ రాయడం, ఇన్పుట్ అవుట్పుట్. ఇంత సిమిలర్ పవర్ ట్రాన్స్మిషన్ ఇక్కడ అవుటర్ లో ఉపయోగించిన మనం ఏమంటాం సార్ అంటే ట్రాన్స్మిషన్ షాఫ్ట్ లేదా అవుట్పుట్ షాఫ్ట్. ట్రాన్స్మిషన్ షాఫ్ట్ లేదా అవుట్పుట్ షాఫ్ట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ రెండు ఒక లైన్ లో ఉన్నాయి, అంటే ఒక యాక్సిస్ లో ఉన్నాయి. దీనికి ఆపోజిట్ గా ఉంటుంది కౌంటర్ షాఫ్ట్ లేదా లే షాఫ్ట్. దీనికి ఆపోజిట్ గా కౌంటర్ లో ఉంటుంది కాబట్టి కౌంటర్ షాఫ్ట్ లేదా లే షాఫ్ట్ గా చెప్పడం జరుగుతుంది అన్నా. సో ఇందులో మీరు గమనించండి, యు సీన్ దిస్ డయాగ్రామ్. When you observe this diagram, input shaft is there, output shaft is there, here layout shaft is there. The name itself sliding. కొద్దిగా స్లైడ్ అవ్వ ఫోటో రావట్లేదు, కొద్దిగా స్లైడ్ అవ్వ ఫోటో రావట్లేదు అంటారు. అంటే స్లైడ్ అంటే ఏంటి, నేను జరుగుతున్నా అంటే నిన్ను జరగమంటున్నాను. ఇక్కడ ఇన్పుట్ షాఫ్ట్ కానీ అవుట్పుట్ షాఫ్ట్ కానీ ఎటువంటి మూమెంట్ అవ్వదు, అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా. ఇక ఎవరు మూవ్ అవుతున్నారు, ఈ కౌంటర్ షాఫ్ట్ లో ఉన్నటువంటి గేర్స్ అనేటువంటిది, ఈ షాఫ్ట్ లో ఉన్న గేర్స్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్నాయి అనమాట. లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతూ దేనితోనైతే మెస్ అవుతుందో దానికి పవర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కౌంటర్ షాఫ్ట్లు లే షాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేర్స్ అనేటువంటివి స్లైడ్ అవుతున్నాయి టువర్డ్స్ లెఫ్ట్ టువర్డ్స్ రైట్. ఇలా స్లైడ్ అవుతూ దేనికైతే కాంటాక్ట్ అవుతుందో దానికి పవర్ ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ స్లైడ్స్ అండ్ దెన్ ఆఫ్టర్ మెస్. స్లైడ్ అండ్ దెన్ ఆఫ్టర్ మెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్లైడింగ్ ఇంగ్ కంటిన్యూస్ ఫామ్. మెస్ గేర్ బాక్స్, స్లైడ్ అవుతూ మెస్ అవుతుంది కాబట్టి దీన్ని స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్ అంటాం. Sliding mesh gearbox consists of clutch shaft or input shaft. The second one is transfer shaft or output shaft. Final one is counter shaft or lay shaft. Yeah. Given someone said that the input to output out. Very good reaction. Okay. So మనకి ఏమన్నా అంటే క్లచ్ షాఫ్ట్ లేదా ఇన్పుట్ షాఫ్ట్, అవుట్పుట్ షాఫ్ట్, కౌంటర్ షాఫ్ట్. సో ఇది స్లైడ్ అవుతూ కాంటాక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ షాఫ్ట్. ఇప్పుడు గేర్స్ అనేటువంటివి షాఫ్ట్ లేకుండా ఉండవు. ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, ఇన్పుట్ షాఫ్ట్, అవుట్పుట్ షాఫ్ట్, లేఅవుట్ షాఫ్ట్, కౌంటర్ షాఫ్ట్. ఈ షాఫ్ట్ డైరెక్ట్గా పవర్ ట్రాన్స్మిట్ చేస్తుందా అంటే కాదు. గేర్కి హబ్ ఉంటుంది, ఆ హబ్లో ఇదేమవుతుంది, ఈ షాఫ్ట్ ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఇన్పుట్ షాఫ్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్పుట్ గేర్స్, output shaft consists of output gears, counter or layout shaft consists of layout gears. అంటే షాఫ్ట్స్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఈ ప్రతి షాఫ్ట్ లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. ఓకే, ఏం చెప్తుంటే క్లచ్ గేర్ ఏదైతే ఉందో, క్లచ్ షాఫ్ట్ ఉంటుంది కదా, క్లచ్ గేర్ అది ఏమవుతుందంటే రిజిడ్లీ ఫిక్స్డ్ ఇన్ ద క్లచ్ షాఫ్ట్. ఈ క్లచ్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఇగోండి, షాఫ్ట్ ఈజ్ ఏ హారిజాంటల్ మెంబర్. ఇగోండి ఇది హారిజాంటల్ గా ఉంది.
కానీ ఇక్కడ ఒక పోర్షన్ ఈ విధంగా వచ్చింది చూడండి, ఇది గేర్ని ఇండికేట్ చేస్తుంది. ఏమి ఇండికేట్ చేస్తుంది? ఐ విల్ ఇట్ ఈస్ డ్రాన్ ఫర్ రెడ్ కలర్ సంవాట్. ఇవ్వండి ఈ పార్ట్ ఇక్కడ వరకు, ఈ పార్ట్ వరకు షాఫ్ట్, ఈ సాఫ్ట్ మీద ఇన్సర్ట్ అయిందే ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ మనం ఏమంటామంటే గేర్ అంటాము. అంటే క్లచ్ షాఫ్ట్ గేర్ ఈస్ రిజిడ్లీ ఫిక్స్డ్ టు ద క్లచ్ షాఫ్ట్. క్లచ్ గేర్ అనేటువంటిది రిజిడ్లీ ఫిక్స్డ్ ఆన్ ద క్లచ్ షాఫ్ట్. ఈ క్లచ్ షాఫ్ట్ మీద రిజిడ్ గా ఫిక్స్ అయి ఉంటుంది, ఫస్ట్ థింగ్. అండ్ సమ్ గేర్స్ ఆర్ రిజిడ్లీ ఫిక్స్డ్ ఆన్ ద కౌంటర్ షాఫ్ట్. దే ఆర్ కాల్డ్ యాస్ కౌంటర్ షాఫ్ట్ గేర్స్. క్లచ్ షాఫ్ట్ లో ఒకే ఒక గేర్ ఉంటుంది, అది కంటిన్యూస్ గా ఎప్పుడు కూడా రిజిడ్ గా ఉంటుంది. కానీ మెయిన్ షాఫ్ట్ మీద డిఫరెంట్ స్పీడ్స్ బేస్ చేసుకొని ఎన్ని స్పీడ్స్ కావాలంటే అన్ని టైప్ ఆఫ్ గేర్స్ అనేటువంటిది ఉంటుంది. క్వశ్చన్ అడుగుతాడు, క్లచ్ షాఫ్ట్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ గేర్స్? క్లచ్ షాఫ్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ సింగిల్ గేర్. మెయిన్ షాఫ్ట్ ఎన్ని ఉంటుంది అని అన్నాడు, ఎందుకంటే మెయిన్ షాఫ్ట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ స్పీడ్స్ ఇట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్స్. ఓకే, అంటే సమ్ గేర్స్ అంటే సమ్ అంటే ఎన్నో కొన్ని ఉంటాయి. సమ్ గేర్స్ ఆర్ రిజిడ్లీ ఫిక్స్డ్ ఆన్ ద కౌంటర్ షాఫ్ట్. They are called as a counter shaft gears. Some gears are rigidly fixed on the main shaft. They are called as a main shaft gears. అంటే ఈ కౌంటర్ షాఫ్ట్ లో ఉన్నదానికి చూడండి, ఇక్కడ ఒకటి కౌంటర్ షాఫ్ట్ గేర్స్, మెయిన్ షాఫ్ట్ లో ఉంటే మెయిన్ షాఫ్ట్ గేర్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే we have the 3 input shaft, that is clutch shaft, output shaft nothing but transmission shaft, layout or counter shaft. Every shaft consists of some gears, but the clutch shaft is rigidly fixed, only single clutch, only single gearbox. Remaining have different gears. Okay, so ఆపరేషన్ చెప్తాను ఎందుకంటే మనకి 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ మనం చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుంది అనేటువంటిది. స్లైడింగ్ గేర్ బాక్స్ ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ సో till right now you seen shaft, clutch shaft gear, counter shaft gears. అది ఏంది, మనం నార్మల్ డయాగ్రామ్ ఓరియంటేషన్ గా చూసుకున్నాం. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, మీరు చూసే ప్రయత్నం చేయండి. సో మీరు ఇక్కడ గమనించండి, ఈ బీయింగ్ ఎ పార్ట్, దిస్ ఈస్ ద పార్ట్ ఈస్ దట్ క్లచ్ షాఫ్ట్. అంటే పవర్ ఇక్కడ నుండి క్లచ్ కి వస్తుంది, ఈ క్లచ్ నుండి ఇక్కడ షాఫ్ట్ ఉంది, ఇది రెడ్ కలర్ లో ఉంది క్లచ్ షాఫ్ట్. ఈ బీయింగ్ ఆఫ్ పార్ట్ చూడండి, ఈ క్లచ్ షాఫ్ట్ కి ఆనుకొని నెంబర్ ఆఫ్ గేర్స్ కలిగి ఉంది చూడండి. దీన్ని మనం ఏమంటామంటే కౌంటర్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ కలర్ లో ఉందనే కౌంటర్ షాఫ్ట్ గా చెప్పుకున్నాను. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ ఎల్లో కలర్ లో నేను డ్రా చేస్తున్నటువంటి ఈ బీయింగ్ ఏ పార్ట్ ఏదైతే ఉందో మెయిన్ షాఫ్ట్ గా కనిపిస్తుంది. అంటే 3 షాఫ్ట్స్, ఎల్లో ఇట్స్ నాట్ విజిబుల్. ఓకే, నో. సో రెడ్ కలర్ లో ఇక్కడికి వస్తున్న పవర్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్లచ్ షాఫ్ట్ గేర్స్. మీకు ఈజీగా ఒక డయాగ్రామ్ ఈ ఓరియంటేషన్ లో మీకు అర్థమైపోతుంది మొత్తం కూడా. పవర్ ఈ విధంగా వస్తుంది. పవర్ ఈజ్ నాట్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, రొటేషన్, వర్క్ డన్ పర్ సెకండ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పవర్. ఈ వచ్చిన పవర్ ఏమవుతుంది, ఈ క్లచ్ షాఫ్ట్ నుండి ఈ కౌంటర్ ఇస్తుంది అనమాట. కౌంటర్ షాఫ్ట్ ఇస్తుంది. ఈ కౌంటర్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఈ కౌంటర్ షాఫ్ట్ లో నెంబర్ ఆఫ్ గేర్స్ 1, 2, 3 ఇలా ఉన్నాయి. సో ఇందులో డైరెక్ట్ గా ఇది కనెక్ట్ అయింది అనుకోండి, డైరెక్ట్ గా పవర్ ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది. లేదు ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు, ఓకే, ఇలా వచ్చి ఇలా వెళ్తూ ఇక్కడ కనెక్ట్ అయింది అంటే అప్పుడు ఏమో పవర్ అయింది, ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే క్లచ్ షాఫ్ట్ రావడం కన్ఫర్మ్ అండ్ కౌంటర్ షాఫ్ట్ రావడం కన్ఫర్మ్. తర్వాత ఏది దేనికి మెస్ అయ్యింది అంటే ఇది స్లైడ్ అవుతూ అవుట్పుట్ షాఫ్ట్ కి ఈ లేఅవుట్ షాఫ్ట్ లేదా కౌంటర్ షాఫ్ట్ దేనికైతే మెస్ అవుతుందో అక్కడ పవర్ ట్రాన్స్మిషన్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో మనం ఫస్ట్ లివర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ అంటారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఫ్లో పాయింట్ అనేటువంటిది ఒకసారి నేను ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తున్నాను, యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఫస్ట్ క్లచ్ షాఫ్ట్ వస్తుంది, క్లచ్ షాఫ్ట్ పవర్ వస్తుంది, ఓకే అర్థమైంది. తర్వాత ఎవరికి వెళ్తుంది, కౌంటర్ షాఫ్ట్ కి వెళ్తుంది, ఓకే అర్థమైంది. కౌంటర్ షాఫ్ట్ నుండి మెయిన్ షాఫ్ట్ కి వెళ్తుంది, ఓకే. ఇందులో అర్థం అవడానికి ఏముందంట, క్లచ్ షాఫ్ట్ వరకు కామన్, దెర్ ఇస్ నో డివియేషన్ ఆఫ్ పవర్. కౌంటర్ షాఫ్ట్ వరకు వెళ్తుంది, దెర్ ఇస్ నో డివియేషన్ ఆఫ్ పవర్. బట్ ఈ కౌంటర్ షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ దేనికైతే కనెక్ట్ అయిందో ఆ వీళ్ళకి మాత్రమే పవర్ వెళ్ళడం జరుగుతుంది. సో పవర్ ఈస్ నథింగ్ బట్ రొటేటింగ్. ఇక్కడ రొటేట్ అవుతుంది, ఇవతల రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతుందనే అటు పంపించడానికి మధ్యన ఈ గేర్ బాక్స్ నుంచి ఇట్ కెన్ గివ్స్ డిఫరెంట్ స్పీడ్స్ అండ్ డిఫరెంట్ టార్క్స్. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు నో క్లచ్ షాఫ్ట్ కన్సిడర్ ఓన్లీ రిజిడ్ వన్ ఫిక్స్డ్ గేర్.
counter shaft, different speed variations, it consists of here 1, 2, 3, somewhere 4, 5, 6, what it may be. And the counter shaft also similar how many gears in the layout or counter shaft. In the similar way, it consists of number of gears. Okay. Yeah, this is a diagrammatic. Diagrammatic ఒకసారి చూడండి. సో పవర్ ఏదైనా వెళ్తుందనే కాన్సెప్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. క్లచ్ షాఫ్ట్ ఇక్కడ ఉంది. ఈ పవర్ ఈ క్లచ్ షాఫ్ట్ రొటేట్ చేస్తుంది. అంటే ఇది ఈ విధంగా రొటేట్ అయితే దానికి ఆనుకుని ఉన్న ఈ కౌంటర్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. అంటే పవర్ ఇలా వచ్చి ఇలా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ గేర్లు ఉన్నాయి కదా, దేనికి కాంటాక్ట్ అయి లేదు. కాంటాక్ట్ అవ్వలేదు కాబట్టి ఇది ఇలా రొటేట్ అవుతుంది తప్పించి ఇది రొటేట్ కాలేదు. సో ఇలా రొటేషన్ అవుతున్నప్పుడు ఇది స్లైడ్ అవుతూ సపోజ్ కి ఈ కాంటాక్ట్ అయిన అనుకోండి, అప్పుడు ఇలా ఈ స్ట్రైట్ లైన్ లో ఇలా పవర్ వెళ్ళడం జరుగుతుంది. కాంటాక్ట్ కాకపోతే దెర్ ఇస్ నో పవర్ ట్రాన్స్మిషన్. కాంటాక్ట్ అయితే మాత్రమే పవర్ ట్రాన్స్మిషన్ అవ్వడం జరుగుతుంది. హియర్ ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని క్లచ్ షాఫ్ట్ గా మనం చెప్పుకుంటాము. ఇవ్వండి ఈ షాఫ్ట్ ఏదైతే ఉందో క్లచ్ షాఫ్ట్. ఈ క్లచ్ షాఫ్ట్ మీద ఉన్న గేర్ ఏదైతే ఉందో క్లచ్ గేర్. క్లచ్ షాఫ్ట్ మీద ఉన్న గేర్ ఏదైతే ఉందో క్లచ్ గేర్. ఓకే, సో హియర్ వీ హ్యావ్ ద షాఫ్ట్ కన్సిస్ట్ ఆఫ్ గేర్స్. ఓకేనా, ఇది మెయిన్ షాఫ్ట్. ఈ మెయిన్ షాఫ్ట్ మీద ఉన్న గేర్స్ ఇవి. ఒకసారి ఈ డయాగ్రామ్ లో నేను కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాను, మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మీరు ఎంతవరకు ఫాలో అప్ అవుతున్నారో మీకు ఏం అర్థం అవుతుంది, నేనేం చెప్పాలి ఇంకా నాకు అర్థం అవుతుంది. సో ఫస్ట్ మై క్వశ్చన్ ఈస్ సో హౌ మెనీ మెంబర్స్ ఆన్సర్ ఐ విల్ సీ దట్. హియర్ A, B, C, D, everyone visible? First thing you say A, B, C, D, E, F, G something up to G వరకు ఉన్నాయి, 7 వరకు. సో ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఫర్ యూ గైస్. నేనే చూసుకో అది కూడా చెప్పండి అమ్మా, విజిబుల్గా ఉన్నాయా లేవా? ఎస్ సార్ విజిబుల్. ఓకే, గుడ్ 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 గుడ్. మై క్వశ్చన్ రైట్ నౌ, అంటే మీకు అర్థమవుతుందా లేదా? ఏ అనే ఈ షాఫ్ట్ గేర్ అనేటువంటిది రిలేటెడ్ ఫర్ ఏంటిది? క్లచ్ గేరా, క్లచ్ షాఫ్ట్ గేరా, లేదంటే కౌంటర్ షాఫ్ట్ గేరా, లేదంటే మెయిన్ షాఫ్ట్ గేరా, అవుట్పుట్ షాఫ్ట్ గేరా? గివెన్ ఆన్సర్ గివెన్. యా, ఇన్పుట్ షాఫ్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. యా, మై క్వశ్చన్ రైట్ నౌ, D is which shaft gear? D is on which shaft gear? లైన్ డయాగ్రామ్ లో D అనేటువంటిది వెరీ గుడ్ మెయిన్ షాఫ్ట్ ఆర్ అవుట్పుట్ షాఫ్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎవ్రీవన్, వెరీ గుడ్. దెన్ E is for which shaft gear? E is for which shaft gear? Layout or counter. Very good very good, everyone follows. Yes yes yes. Okay okay okay, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్? యా, పవర్ అనేటువంటిది ఏదైతే రొటేషన్ పార్ట్ వచ్చిందో బీయింగ్ క్లచ్ షాఫ్ట్ నుండి కౌంటర్ షాఫ్ట్ వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది. ఇది కంటిన్యూస్ గా ఇది రొటేట్ అవుతుంది. అంటే ఇది రొటేట్ అవుతుందంటే ఈ షాఫ్ట్ రొటేట్ అవుతుందంటే ఈ షాఫ్ట్ మీద ఉన్న గేర్స్ కూడా రొటేట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ గేరు ఈ మెయిన్ షాఫ్ట్ లో ఉన్న గేర్ కి కాంటాక్ట్ అవుతుందో అప్పుడు దీన్ని రొటేట్ చేస్తుంది. ఆర్ అదర్వైజ్ ఇది మాత్రమే రొటేట్ అవుతుంది, అవుట్పుట్ షాఫ్ట్ కి ఎటువంటి పవర్ కూడా ఇవ్వదు. ఇక్కడ మీకు ఈ స్మాల్ గేర్ అన్నట్టు మీకు కనిపిస్తుందా? జీ పైన ఉన్నటువంటి చిన్న గేర్ మీకు కనిపిస్తుందా? ఇట్ ఈస్ విజిబుల్, విజిబులే కదా. స్మాల్ గేర్ ఏమంటారో మీకు తెలుసా? Do you know what is the name of the small gear? That small gear is called as reverse gear. Reverse gear. ఏమంటారు సార్ దాన్ని? Reverse gear. Yesterday I told about that. So suppose in the even number we consist of the gears, it gives the opposite direction. In the odd numbers, it gives the same direction. సో మనకి ఈ ఐడియల్ గేర్ లేదా రివర్స్ గేర్, చిన్న ఐడియల్ గేర్ ఉపయోగించుకొని రివర్స్ డైరెక్షన్ లో వెహికల్ మూవ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఓకే, సో ఇంకా కాన్సెప్ట్ ఇంక మెస్ గురించి చెప్పలేదు, వర్కింగ్ చెప్పట్లేదు. మీకు బిఫోర్ దట్ ఏ కాన్సెప్ట్ ఏమున్నాయి మీకు అర్థం కావాలనే విషయాన్ని మేము తీసుకొస్తున్నాను ఇక్కడ. సో లైన్ డయాగ్రామ్ తీసుకుంటే క్లచ్ షాఫ్ట్ గేర్ ఏ, కౌంటర్ షాఫ్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బి అనేటువంటిది. అంటే ఈ క్లచ్ షాఫ్ట్ అనేటువంటిది ఈ కౌంటర్ షాఫ్ట్ లో డైరెక్ట్ గా ఒక సైడ్ కాంటాక్ట్ ఉంటుంది. ఇది కాంటాక్ట్ అవుతూ ఇది రొటేట్ చేస్తుంది. దీని మీద ఉన్న గేర్స్ అనేటువంటి రొటేట్ అవుతాయి. ఎప్పుడైతే ఇది స్లైడ్ లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ స్లైడ్ అవుతూ ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో దెన్ ఓన్లీ ద పవర్ విల్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్
here clutch shaft, then counter shaft, then after output shaft. Gears in న్యూట్రల్ పొజిషన్. ఫస్ట్ మనకు తెలుసు, ఏం తెలుసు? న్యూట్రల్ పొజిషన్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఇలా ఎన్నైనా ఉంటుంటాయి. బట్ మనం 3-4 గేర్స్ వరకు, అంటే 3 స్పీడ్ వేరియేషన్స్ వరకు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, మై వెహికల్ ఈజ్ ఇన్ ద కండిషన్ ఆఫ్ న్యూట్రల్ పొజిషన్. నేను ఆ వెహికల్ని న్యూట్రల్ పొజిషన్లో పెట్టినా. సో న్యూట్రల్ పొజిషన్లో పెట్టేటప్పుడు వెహికల్ మూవ్ అవుతుందా అవుదా? చెప్పండి, టెల్, గివ్ ఎక్స్ప్లెనేషన్. If I am starting my vehicle, but I am not putting any engage of any gears in the position of neutral gear, then the vehicle is moving or not? No. It means న్యూట్రల్ పొజిషన్ లో ఉన్నప్పుడు పవర్, ఈ పవర్ అనేటువంటిది ఏమవుతుంది సార్ అంటే, న్యూట్రల్ పొజిషన్ లో ఉన్నప్పుడు క్లచ్ కి వస్తుంది, క్లచ్ నుండి కౌంటర్ షాఫ్ట్ కి వస్తుంది తప్పించి ఇక్కడ ఎటువంటి పవర్ రాదు. అరే క్యాచ్ మై పాయింట్. వెన్ ఇంజిన్ ఈజ్ రన్నింగ్ ఆన్ కండిషన్, క్లచ్ అనేటువంటిది ఇవ్వండి. వెన్ ఇంజిన్ ఈస్ ఇన్ రన్నింగ్ కండిషన్ అండ్ క్లచ్ ఈస్ ఎంగేజ్డ్, క్లచ్ గేర్ డ్రైవ్స్ కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్ గేర్, కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్స్ గేర్ కౌంటర్ షాఫ్ట్. ఏం చెప్తానంటే, క్లచ్ గేర్ అనేటువంటిది ఏం చేస్తుంది? డ్రైవ్స్ కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్ గేర్. ఇది తిరుగుతుంది, దీన్ని తిప్పుతుంది. కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్స్ గేర్ డ్రైవ్స్ కౌంటర్ షాఫ్ట్. ఇవ్వండి, ఈ కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్ అయితే ఉందో వీటి మీద ఉన్న గేర్స్ ని మాత్రమే తిప్పుతుంది. అంటే దీనికి మెయిన్ షాఫ్ట్ కి ఎటువంటి పవర్ ఇస్తలేదు. అంటే ఈ ఎప్పుడైతే ఇది కాంటాక్ట్ అవుతుందో డిఫరెన్షియల్కి వెళ్ళి రేర్ వీల్స్కి వెళ్ళి రేర్ ఎక్సైజ్ లో వీల్స్ మూవ్మెంట్ వస్తున్నాయి. ఇది కాంటాక్ట్ అవ్వలేదు అంటే ఎక్కడ కూడా ఇది ఈ గేర్ ఎఫ్ తో కానీ, సి గేర్ డితో కానీ, జీ గేర్ డితో కానీ దేనితో కూడా కాంటాక్ట్ కాలేదు. కాంటాక్ట్ కానప్పుడు ఇది తిరుగుతుంది తప్పించి మెయిన్ షాఫ్ట్ తిప్పలేదు. అంటే ఫస్ట్ గేర్ లో, న్యూట్రల్ గేర్ లో మెయిన్ షాఫ్ట్ స్పీడ్ ఈజ్ అంటాడు. మెయిన్ షాఫ్ట్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది? అసలు కౌంటర్ షాఫ్ట్ నుండి మెయిన్ షాఫ్ట్ పవర్ వెళ్తే కదా, వెళ్తే కాబట్టి 0. ఓకే, అంటే ఫస్ట్ ఏమవుతుంది? ఇంజిన్ రన్నింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు క్లచ్ ఎంగేజ్ చేయకుండా ఉంటే క్లచ్ గేర్ ఏం చేస్తుంది? ఈ కౌంటర్ షాఫ్ట్ రొటేట్ చేస్తుంది. ఈ కౌంటర్ షాఫ్ట్ ఏం చేస్తుంది? కౌంటర్ షాఫ్ట్ మీద గేర్స్ ని రొటేట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే. కౌంటర్ షాఫ్ట్ రొటేట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద క్లచ్ షాఫ్ట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా. ఇక్కడ ఏం చేయాలంటే, సో ఐ టేకెన్ వన్ గేర్ హియర్. ఈ గేర్ కి ఆపోజిట్ లో, అదే దానికి ఆనుకుని ఇంకో గేర్ తీసుకున్నాను. ఈ గేరు ఒక డైరెక్షన్ లో తిరిగితే, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగితే, ఈ ఆపోజిటింగ్ గేర్ ఏ విధంగా తిరుగుతుందంటే, అంటే ఈ ఇంకో గేర్ ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈవెన్ నెంబర్స్ లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ నెంబర్ ఆఫ్ ఇలా ఈవెన్ నెంబర్ గేర్ తీసుకుంటే, ఫస్ట్ గేరు ఫైనల్ దాని పొజిషన్ ఏ విధంగా ఉంటుందంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ కండిషన్ లో ఉండడం జరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లచ్ షాఫ్ట్ గేర్ ఉంది. ఈ క్లచ్ షాఫ్ట్ కి కౌంటర్ షాఫ్ట్ గేర్ అనేటువంటి మెస్ అయ్యింది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగితే ఇది ఏ డైరెక్షన్ తిరగాలి? ఇందుకు 1, 2 రెండే ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్ లో. ఒకటి క్లాక్ వైజ్ అయితే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. ఓకే, కౌంటర్ షాఫ్ట్ రొటేట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద క్లచ్ షాఫ్ట్. ఈ కౌంటర్ షాఫ్ట్ లేదా లేఅవుట్ షాఫ్ట్ ఏం చేస్తుంది? కౌంటర్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. ఏ విధంగా? ఆపోజిట్ డైరెక్షన్ టు ద క్లచ్ షాఫ్ట్. క్వశ్చన్ ఎక్కడ ఫ్రేమ్ చేస్తున్నాడు? ద డైరెక్షన్స్ ఆఫ్ క్లచ్ షాఫ్ట్ అండ్ మెయిన్ షాఫ్ట్ సార్ అన్నాడు అనుకోండి. క్లచ్ షాఫ్ట్ మీరు చేయండి. మై క్వశ్చన్ ఈస్ ద డైరెక్షన్స్ ఆఫ్ క్లచ్ షాఫ్ట్ అండ్ అవుట్పుట్ షాఫ్ట్, లేదా ఇన్పుట్ షాఫ్ట్ అండ్ మెయిన్ షాఫ్ట్ డైరెక్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ నాట్ సేమ్, బి సేమ్. గివెన్ 2 ఆప్షన్స్ ఉంది. క్లచ్ షాఫ్ట్ ఆర్ ఇన్పుట్ షాఫ్ట్ డైరెక్షన్, మెయిన్ షాఫ్ట్ లేదా అవుట్పుట్ షాఫ్ట్ డైరెక్షన్స్ సేమ్ ఉంటుందా, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుందా? దట్ మే ఇన్ఫార్మ్. You are not catch my point, I think. If you know, if you don't know, then no, and then I will explain. Don't worry. My question, I understand or not? Can I expect? Can I express again also? My question is, the clutch shaft. This is main shaft. The clutch shaft or input shaft direction, main shaft directions same ga untunda, different ga untunda? Same. Please repeat, sir. Yeah, I will tell you. ఇక్కడ ఉన్నదాన్ని క్లచ్ షాఫ్ట్ అంటాను లేదా ఇన్పుట్ షాఫ్ట్ అంటాను, దీన్ని ఆపోజిట్ షాఫ్ట్ అంటాను. ద డైరెక్షన్స్ ఆఫ్ క్లచ్ షాఫ్ట్ అండ్ మెయిన్ షాఫ్ట్ డైరెక్షన్స్ ఆర్ అంటాను. మై క్వశ్చన్ ఈస్ క్లచ్ షాఫ్ట్ అండ్ మెయిన్ షాఫ్ట్ డైరెక్షన్స్ ఆర్ షుడ్ బి సేమ్. వెరీ గుడ్. ఎందుకంటే
ఇక్కడ ఏం చేస్తుంది, ఈ క్లచ్ షాఫ్ట్ మరియు కౌంటర్ షాఫ్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. అంటే ఇది క్లాక్ వైజ్ తిరిగింది, ఇక్కడ ఏమైంది యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడైతే క్లాక్ వైజ్ ఇక్కడ ఉందో ఆపోజిట్ ఉంటుంది, మళ్ళీ క్లాక్ వైజ్ తీసుకొస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే రొటేషన్ వస్తుందో సేమ్ డైరెక్షన్ లో మనకి అవుట్పుట్ షాఫ్ట్ లో కూడా వస్తుంది. ఓకేనా? ఎందుకు కౌంట్ చేసుకోండి, ఇక్కడ ఇది, ఇక్కడ 2, ఇది 3, ఇది 4, ఇక్కడ 5 అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ మీకు ఏమవుతుందంటే సేమ్ డైరెక్షన్ కి రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే. కౌంటర్ షాఫ్ట్ rotates in opposite direction. Counter shaft rotate in opposite direction to the clutch shaft. Clutch shaft ki counter shaft ki ఏ డైరెక్షన్ ఉంది, opposite direction. The drive is not transmitted to the main shaft as no gear on the main shaft is connected to the counter shaft gear. మనం ఏ పొజిషన్ లో ఉన్నాం, న్యూట్రల్ పొజిషన్ లో ఉన్నాం. ఇది క్లచ్ షాఫ్ట్ తిప్పితే కౌంటర్ షాఫ్ట్ తిరుగుతుంది, కానీ పవర్ ట్రాన్స్మిట్ అయితే లేదు అని చెప్తున్నాడు. The drive is not transmitted టు ద మెయిన్ షాఫ్ట్. మెయిన్ షాఫ్ట్ కి ఎక్కడ కూడా కనెక్ట్ అయ్యి లేదు, అందుకు పవర్ ట్రాన్స్మిట్ అయితే లేదు. అప్పుడు వెహికల్ ఏమవుతుంది, విల్ బి స్టేషనరీ. అంటే న్యూట్రల్ పొజిషన్ లో దేనికి కూడా కౌంటర్ షాఫ్ట్ గేర్స్ కానీ అదేవిధంగా మెయిన్ షాఫ్ట్ గేర్స్ కానీ కాంటాక్ట్ లో లేవు కాబట్టి నో పవర్ ఈస్ ట్రాన్స్మిటెడ్. దట్ ఈస్ ద పాయింట్. సో వీ మూవ్ ఫర్ ఫస్ట్ గేర్. సో ఫస్ట్ గేర్ పొజిషన్ తీసుకున్నాం. ఫస్ట్ గేర్ మనకు తెలుసు, ఫస్ట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ గేర్ గివ్స్ లో స్పీడ్ అండ్ మ్యాక్సిమం టార్క్. లో స్పీడ్ వెళ్ళాలి అంటే ఇప్పుడు మీరు గమనించండి, సైకిల్ మీరు మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా మ్యాక్సిమం మీరు తొక్కే ఉంటారు అనుకుంటున్నాను, తప్పకపోతే మరి చెప్పలేం. కానీ సో ఈ సైకిల్ మీ యొక్క పెడల్ ఈ విధంగా ఉందంటే ఇక్కడ లార్జ్ గేర్ ఉంది, బ్యాక్ సైడ్ ఫ్రీ వీల్ ఫ్లై వీల్ అంటారు, అక్కడ ఫ్రీ వీల్ దగ్గర చిన్న వీల్ ఉంది. నువ్వు ఇక్కడ ఒక రొటేషన్ నువ్వు పెడల్ తిప్పితే ఆ 1 రెవల్యూషన్ అనేటువంటిది ఇది 5 టైమ్స్ తిప్పుతుంది. దీన్ని గేర్ రేషియో అంటే నువ్వు ఒకసారి ఇక్కడ తిప్పితే ఏమైంది, ఇది 4-5 టైమ్స్ తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, స్పీడ్ గా వెహికల్ మూవ్మెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే కౌంటర్ షాఫ్ట్ నువ్వు తొక్కిన కౌంటర్ షాఫ్ట్ అనుకో, కౌంటర్ షాఫ్ట్ లో పెద్దది ఉండి మెయిన్ షాఫ్ట్ లో చిన్నది ఉంటే హై స్పీడ్ వస్తుంది. హై స్పీడ్ వస్తుందంటే దానికి ఆపోజిట్ గా లో టార్క్ రావడం జరుగుతుంది. నేను ఏ గేర్ లో ఉన్నాను, ఫస్ట్ గేర్ ఉన్నాను. ఫస్ట్ గేర్ నాకేం కావాలి, హై టార్క్ కావాలి, లో స్పీడ్ కావాలి. అంటే ఈ చిన్న వీల్ అనేటువంటిది నేను ఎక్కడ తీసుకున్నాను, కౌంటర్ షాఫ్ట్ లో తీసుకుంటున్నాను. లార్జర్ వీల్ అనేటువంటిది ఎక్కడ తీసుకుంటున్నాను, మెయిన్ షాఫ్ట్ లో తీసుకుంటున్నాను. సో see here the diagram is, this is the clutch shaft. It consists of first shaft gear. It messes with counter shaft gear. It consists of number of gears. ఇందులో ఏమవుతుంది, ఇందులో ఏదైతే ఒక గేర్ ఉందో ఇందులో పెద్ద గేర్తో చూడండి, ఎందుకు నాకు లో స్పీడ్ కావాలి. ఇలా నువ్వు సైకిల్ ట్రై చేసినప్పుడు పెడల్ దగ్గర పెద్ద ఫ్లై వీల్ ఉంటుంది, ఇక్కడ చిన్నది ఉంటుంది కాబట్టి ఇక్కడ నువ్వు ఒకసారి తిరిగితే 4 times 5 times బేస్డ్ యువర్ సైకిల్ డిజైన్ ఇస్ దేర్. అంటే కౌంటర్ షాఫ్ట్ లో పెద్దది ఉండి మెయిన్ షాఫ్ట్ లో చిన్నది ఉంటే హై స్పీడ్స్ వస్తున్నాయి. అలా కాకుండా కౌంటర్ షాఫ్ట్ లో చిన్నది ఉండి మెయిన్ షాఫ్ట్ లో పెద్దది ఉండాలి. ఇదిగోండి ఈ రెండింటి గేర్ లో మెయిన్ షాఫ్ట్ లో పెద్ద గేర్ ఏది ఉంది, ఇది. ఇందులో చిన్న గేర్ ఏదైతే ఉందో దీనికో మెస్ అవుతుంది కాబట్టి వచ్చిన పవర్ ఈ విధంగా వచ్చి ఈ విధంగా వచ్చి ఈ విధంగా వచ్చి ఈ విధంగా వచ్చి దీన్ని రొటేట్ చేయడం జరుగుతుంది. ఆర్ యు క్యాచ్ మై పాయింట్ ఆర్ నాట్? అంటే ఇందులో ఏం మెస్ అవుతున్నాయి, ఇందులో ఏం మెస్ అవుతున్నాయి సార్ అంటే ఈ కౌంటర్ షాఫ్ట్ పైన ఉన్న గేర్స్ అనేటువంటిది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఏమవుతున్నాయి, స్లైడ్ అవుతున్నాయి. స్లైడ్ అవుతూ ఇక్కడ మెస్ అయ్యింది. మెస్ అంటే మనం భోజనం కాదు, ఇక్కడ కాంటాక్ట్ లో వస్తుంది. మెస్ అయింది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే స్లైడింగ్ అవుతూ మెస్ అవుతుంది కాబట్టి స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్ గా మనం చెప్పుకుంటాం. ఓకే, వి సీన్ వాట్ ఇస్ ద కంటెంట్ హియర్. వెన్ డ్రైవర్ షిఫ్ట్ ద గేర్ షిఫ్ట్ లెవెల్ టు ఫస్ట్ గేర్ పొజిషన్, ఎప్పుడైతే డ్రైవర్ ఫస్ట్ గేర్ పొజిషన్ వేసిందో లార్జర్ గేర్ అన్న మెయిన్ షాఫ్ట్, మెయిన్ షాఫ్ట్ లో ఏముందన్న ఇక్కడ మెయిన్ షాఫ్ట్ ఇది. ఇందులో ఎన్ని గేర్స్ ఉన్నాయి, 2 గేర్స్ ఉన్నాయి. అంటే 3 స్పీడ్స్ తీసుకున్నాడు. ఇందులో పెద్ద గేర్ ఏముంది, ఇది. ఇది ఇందులో చిన్న గేర్ ఏమవ్వాలి, కాంటాక్ట్ లో రావాలి. అదే చెప్తున్నాడు. లార్జర్ గేర్ అన్న మెయిన్ షాఫ్ట్, లార్జర్ గేర్ అన్న మెయిన్ షాఫ్ట్ మెసెస్ విత్ ద స్మాలర్ గేర్ అన్న కౌంటర్ షాఫ్ట్. క్వశ్చన్ అడుగుతాడు, ఇన్ స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్ వాట్ ఈస్ ద గేర్ పొజిషన్స్ ఇన్ ఫస్ట్ గేర్ అంటాడు. అంటే లార్జర్ గేర్ అనేది మెయిన్ షాఫ్ట్ లో ఉండాలి, స్మాలర్ గేర్ అనేది కౌంటర్ షాఫ్ట్ లో ఉండాలి అని చెప్తుంది ఈ ఫస్ట్ గేర్ పొజిషన్. డ్రైవ్ ఈస్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ కౌంటర్ షాఫ్ట్ లో గేర్ టు లార్జర్ గేర్.
చిన్న గేర్ నుండి ఇక్కడ పెద్ద గేర్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ షాఫ్ట్ రొటేట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. కౌంటర్ షాఫ్ట్ ఏదైతే డైరెక్షన్ రొటేట్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎవరు తిరుగుతున్నారు? మెయిన్ షాఫ్ట్. సో ఇక్కడ క్లచ్ షాఫ్ట్ ఒక డైరెక్షన్ తిరిగింది, దానికి ఆపోజిట్ డైరెక్షన్ తిరిగింది. ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ అంటే ఈ క్లచ్ షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ సేమ్ డైరెక్షన్ ఉంటాయి, రైట్? మెయిన్ షాఫ్ట్ రొటేట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద కౌంటర్ షాఫ్ట్. కౌంటర్ షాఫ్ట్ కి ఇది ఆపోజిట్ డైరెక్షన్ తిరుగుతుంది. ఇన్ ద సేమ్ డైరెక్షన్ క్లచ్ షాఫ్ట్ లో క్లచ్ షాఫ్ట్ సేమ్ డైరెక్షన్ లో తిరగడం జరుగుతుంది. సో గేర్ బాక్స్ యానిమేషన్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేశాను, చూడండి ఒకసారి గ్రూప్. ఓకే, ఐ విల్ సెండ్ యూ. మీరు క్లచ్ షాఫ్ట్ ఏ విధంగా ఒక యానిమేషన్ వీడియో మీరు చూసారో ఇన్ ద సిమిలర్ గేర్ బాక్స్ యానిమేషన్ వీడియో ఇక్కడ వర్కౌట్ అవుతలేదు, బట్ ఇయర్ ఇది ఈ విధంగా రొటేట్ అవుతుంది చూడండి. ఇలా క్లాక్ డైరెక్షన్ లో ఈ కౌంటర్ షాఫ్ట్ వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సో పవర్ ఏమైనా జరిగింది ఇక్కడికి వచ్చి దాని ఆఫ్టర్ ఈ విధంగా వచ్చి మెస్ అయితే ఎక్కడైతే అక్కడికి వచ్చి ఈ విధంగా పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ విధంగా చూడండి, అంటే ఈ రెండు డైరెక్షన్ సేమ్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్. యూ ఓన్లీ అండర్స్టాండ్ దట్ క్లచ్ షాఫ్ట్ లేదా ఇన్పుట్ షాఫ్ట్ డైరెక్షన్, అవుట్పుట్ షాఫ్ట్ లేదా మెయిన్ షాఫ్ట్ డైరెక్షన్ సేమ్ గా ఉంటాయి. ఈ క్లచ్ షాఫ్ట్ కి అవుట్పుట్ షాఫ్ట్ కి ఇది ఆపోజిట్ లో ఉంటుంది. అన్నిట్లో డైరెక్షన్ లోను అన్నిట్లో కూడా ఇది ఆపోజిట్ లో ఉంటుంది. దట్ ఈస్ కౌంటర్ షాఫ్ట్ లేదా లే షాఫ్ట్. ఫస్ట్ గేర్ అయిపోయింది, మరి మరెందుకు ఇంకా సెకండ్ గేర్ చూద్దాం. ఫస్ట్ గేర్ పొజిషన్ ఇగోండి, లైన్ డయాగ్రామ్ కాకుండా నార్మల్ గా నామికల్ డయాగ్రామ్ చూసుకుంటే క్లచ్ షాఫ్ట్ వస్తుంది, కౌంటర్ షాఫ్ట్ వస్తుంది. ఇందులో చిన్నది ఇందులో పెద్దది ఏదైతే ఉందో ట్రాన్స్మిట్ అయ్యి పవర్ ఈ విధంగా రొటేట్ అవడం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ గేర్ పొజిషన్. సెకండ్ గేర్. సెకండ్ గేర్ అంటే ఏంటి? స్పీడ్ సమ్వాట్ ఇంక్రిమెంటల్, టార్క్ సమ్వాట్ డిక్రిమెంటల్. స్పీడ్ సమ్వాట్ ఏమవుతుంది? పెరుగుతుంది. టార్క్ సమ్వాట్ డిక్రిమెంటల్ వస్తుంది. దాన్ని మనం ఏమంటే సెకండ్ గేర్ పొజిషన్ గా చెప్పుకుంటాము. ఏ విధంగా అవుతుంది? సిమిలర్ కాన్సెప్ట్. ఇందాకేం చెప్పుకున్నాం? స్మాలర్ గేర్ ఆన్ ద కౌంటర్ షాఫ్ట్, లార్జర్ గేర్ ఆన్ ద మెయిన్ షాఫ్ట్ ఏం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ రెండు కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కాంటాక్ట్ లో వస్తాయి. నథింగ్. When the driver shaft, the gear shift levers to the second gear కి ఏమవుతుందంటే larger gear on the main shaft is unmesses and the second or high speed gear on the main shaft messes with the corresponding gear on the counter shaft. ఈ సెకండ్ గేర్ ఏమవుతుందంటే హై స్పీడ్ గేర్ ఏదో మెయిన్ షాఫ్ట్ ఏదైతే ఉందో మెసెస్ విత్ ద కరస్పాండింగ్ గేర్ ఆన్ ద కౌంటర్ షాఫ్ట్. ఓకే, సో ఇందులో మనకి దీనికంటే పెద్దది ఏదైతే ఇది వచ్చింది, ఇక్కడ ఏమవుంది? డిక్రిమెంటల్ రావాలి. ఓకే, drive is transmitted from clutch gear to the counter shaft drive gear, from counter shaft the second gear main shaft to second gear. సో ఇలా వచ్చిన పవర్ ఏదైతే ఉందో, సో ఈ కౌంటర్ షాఫ్ట్ లో ఇందాక మనం చిన్నది ఇక్కడ పెద్ద తీసుకున్నాం, ఆ రెండు కాకుండా చిన్న దానికంటే కొద్దిగా పెద్ద రావాలి. సో ఇక్కడ కొద్దిగా చిన్నది రావాలి. ఈ విధంగా పవర్ ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద క్లచ్ గేర్, సెకండ్ గేర్ పొజిషన్, మెయిన్ షాఫ్ట్. సో పొజిషన్ డైరెక్షన్ ఆఫ్ క్లచ్ షాఫ్ట్ మెయిన్ షాఫ్ట్ అంటే ఆల్వేస్ సేమ్. కౌంటర్ షాఫ్ట్ కి రెండు కూడా ఆపోజిట్ గా ఎప్పుడు కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సెకండ్ గేర్ పొజిషన్ యూ కెన్ అండర్స్టాండ్ ఐ థింక్ ఎవ్రీవన్. సో ఇంతకు ముందు ఇది ఇక్కడ మెస్ అయింది, ఇప్పుడు ఏమైంది? ఈ పవర్ ఇలా వచ్చి ఇలా ఈ మెస్ అవుతూ ఈ విధంగా ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పవర్ ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ గేర్, వి సీ ద థర్డ్ గేర్ వాట్ హ్యాపెన్. థర్డ్ గేర్ ఆర్ ఫైనల్ గేర్. సో when driver shift the third gear shift lever to the its second gear position, second one third gear వచ్చినప్పుడు సెకండ్ గేర్ ఆఫ్ ద మెయిన్ షాఫ్ట్. ఇందాక ఏమైంది? హై స్పీడ్ వచ్చింది అనుకోండి, హై స్పీడ్ రావాలంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సైకిల్ పెడల్లో మనం కౌంటర్ స్పీడ్ అంటే కౌంటర్ స్పీడ్ లో ఏముండాలి? లార్జర్ గేర్ ఉండాలి. మెయిన్ షాఫ్ట్ లో ఏముండాలి? స్మాలర్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఏదైతే లార్జర్ అండ్ కౌంటర్ స్పీడ్ కౌంటర్ షాఫ్ట్, స్మాల్ ఆన్ ద మెయిన్ షాఫ్ట్, దెన్ ఆటోమేటికలీ delivers high power, then torque will be reduced. అది చెప్తున్నాడు. When the drive shift the gear shift lever to its second gear position, second gear of the main shaft unmess అవుతుంది. High speed gear on the main shaft for forced axle against the clutch gear. So dark teeth on the clutch shaft gear messes with the dark teeth on the high speed gear. సరే, మీరు ఎందుకంటే మెస్ అవుతున్నా ఏ విధంగా మెస్ అవుతున్నా అంటే ఈ గేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంటాక్ట్ ఉండడం వల్ల మెస్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎనీ డౌట్ ఫర్ రిగార్డింగ్ ఫర్ దిస్? రివర్స్ గేర్ ఒకటి చూడండి. రివర్స్ గేర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది. వెన్ రివర్స్ గేర్ ఈజ్ ఎంగేజ్డ్, ఎప్పుడైనా రివర్స్ గేర్ ఎంగేజ్ చేస్తే క్లచ్ షాఫ్ట్ గేర్ లేదా ఇన్పుట్ షాఫ్ట్ గేర్ కి
ఇన్పుట్ షాఫ్ట్ లేదా క్లచ్ షాఫ్ట్ డైరెక్షన్ మెయిన్ షాఫ్ట్ డైరెక్షన్ మారుతాయి. ఎప్పుడు వెన్ రివర్స్ గేర్ ఈస్ దేర్. రివర్స్ గేర్ చూడండి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. మళ్ళీ ఈ స్మాల్ అనేటువంటిది క్లాక్ వైజ్ తిరుగుతుంది, దీన్ని ఏం చేస్తుందంటే యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ గేర్స్ ఏమవుతున్నాయి, పెరుగుతుంది, ఈవెన్ టు ఆడ్ వస్తుంది. ఓకే, సో రివర్స్ గేర్ ఏమవుతుందంటే, రివర్స్ అంటే ఐడియల్ గేర్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ద సెపరేట్ షాఫ్ట్. ఒక సెపరేట్ షాఫ్ట్ మీద ఐడియల్ గేర్ ఉంటుంది. అంటే సెపరేట్ షాఫ్ట్, ఇన్పుట్ షాఫ్ట్ మీద ఉండదు, కౌంటర్ షాఫ్ట్ పైన ఉండదు, మెయిన్ షాఫ్ట్ మీద ఉండదు, సెపరేట్ ఉంటుంది అనమాట. సో ఇట్ ఆల్వేస్ మెసేజ్ విత్ కౌంటర్ షాఫ్ట్ రివర్స్ గేర్. ఈ కౌంటర్ షాఫ్ట్ రివర్స్ గేర్ లో మెసేజ్ ఉంటుంది. లార్జర్ గేర్ అన్న మెయిన్ షాఫ్ట్ మెసేజ్, లార్జర్ గేర్ అందాలి ఇక్కడ మెసేజ్ విత్ ద ఐడియల్ గేర్. లార్జర్ అంటే మెస్ అవుతుంది. మీరు చూడండి సినిమాలో చూపిస్తున్నాడు, జోయ్ సినిమాలో సమ్ సినిమాలో ఏం చేస్తుంటే రివర్స్ గేర్ లో కూడా 70-80 స్పీడ్ వెళ్ళిపోతుంటాడు. రివర్స్ గేర్ లో 10 km ఇస్ మాక్సిమం, 5 km ఇట్ ఇస్ మోస్ట్లీ. రివర్స్ గేర్ ఎందుకు, ఇక్కడ లార్జర్ వీల్ ఉంది, నీ పవర్ అంత ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తుంది. రోబో సినిమాలో చూసారంటే ఇలా వెళ్తుంటాడు, అందరూ ఆపోజిట్ రావడం వెంటనే టర్న్ అంటే బ్యాక్ లో వెళ్ళిపోతుంటాడు అనమాట. దట్ ఈస్ సినిమాటోగ్రఫీ. ఓకే, రివర్స్ గేర్ లో స్పీడ్ మ్యాక్సిమం రాదు, ఎందుకంటే నీకు టార్క్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ పుల్లే కనెక్ట్ అవడం వల్ల లార్జర్ గేర్ అన్న మెయిన్ షాఫ్ట్ మెసేజ్ విత్ ద ఐడియల్ గేర్. సో డ్రైవింగ్ ద ట్రాన్స్మిట్ ఫ్రమ్ ద క్లచ్ గేర్ టు కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్స్ గేర్, ద నో కౌంటర్ షాఫ్ట్ రివర్స్ గేర్. ఓకే, reverse gear position, power transmitted through like this and then after this. In only reverse gear మాత్రమే క్లచ్ షాఫ్ట్ గేర్, క్లచ్ షాఫ్ట్ లేదా ఇన్పుట్ షాఫ్ట్ కి మరియు మెయిన్ షాఫ్ట్ లేదా అవుట్పుట్ షాఫ్ట్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. రిమైనింగ్ కండిషన్ మొత్తం కూడా సిమిలర్ పొజిషన్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, ద కౌంటర్ షాఫ్ట్ రివర్స్ గేర్ డ్రైవ్స్ ద రివర్స్ ఐడియల్ గేర్. ఇది ఏం చేస్తుంది, కౌంటర్ షాఫ్ట్ ఏం చేస్తుందంటే ఈ గేర్ డ్రైవ్ ని రివర్స్ డైరెక్షన్ లో రొటేట్ చేయడం జరుగుతుంది. ఐడియల్ గేర్ డ్రైవ్స్ ద లార్జర్ గేర్ ఆన్ ద మెయిన్ షాఫ్ట్. ఈ ఐడియల్ గేర్ ఏం చేస్తుందంటే లార్జ్ గేర్ ఏదైతే ఉందో దాన్ని ఎంగేజ్ చేయడం జరుగుతుంది. డ్రైవ్ ఈస్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ క్లచ్ షాఫ్ట్ టు మెయిన్ షాఫ్ట్ రివర్స్ డైరెక్షన్, ఓన్లీ రివర్స్ డైరెక్షన్ లో ఉంటుంది. ఎప్పుడు వెన్ ఇట్ వాజ్ ఇన్ ఓన్లీ ఇన్ ద రివర్స్ పొజిషన్. ఓకే, ద వెహికల్ మూవ్స్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. వెహికల్ అనేటువంటిది రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద రివర్స్ గేర్ పొజిషన్. యు సీన్ దట్ ద పవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ క్లచ్ షాఫ్ట్, కౌంటర్ షాఫ్ట్, ఐడియల్ గేర్, దెన్ ఆఫ్టర్ దిస్. సో వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. వి సీన్ దట్ 3 గేర్స్ ఏ విధంగా మెస్ అవుతున్నాయి చూడండి. సో ఏదైతే మెస్ అవుతుందో అప్పుడు మాత్రమే పవర్ ట్రాన్స్మిట్ అవడం జరుగుతుంది, అదర్వైజ్ ఎంటీగా వెళ్ళడం జరుగుతుంది. గేర్స్ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. క్లచ్ షాఫ్ట్ మీద ఉన్న గేర్ ఈ విధంగా ఉంటుంది. గేర్లో టాప్ లో ఉన్నదాన్ని ఎడెండమ్ అంటాము. ఈ బాటమ్ ఆఫ్ దాన్ని డిడెండమ్ అంటాము. దీంట్లో ప్రెజర్ యాంగిల్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద నామినిక్ ఆఫ్ గేర్. వెన్ వి స్టడీ డిజైన్ ఆఫ్ గేర్స్ అండ్ అట్ వాట్ వే దే ఆర్ ఫార్మింగ్, కాస్టింగ్, ఇందులో ఏ టెర్మినాలజీ ఉంటుంది అని డిస్కస్ చేసుకుంటాం. హియర్ దర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ద నామినిక్లేచర్. సో ఈ క్లచ్ షాఫ్ట్ మీద ఈ క్లచ్ గేర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఈ కౌంటర్ షాఫ్ట్ ఉన్న గేర్ ని రొటేట్ చేస్తుంది. ఈ షాఫ్ట్ దేనికైతే ఎంగేజ్మెంట్ ఉంటుందో దాన్ని నీకు పవర్ ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ గేర్ ని మనం క్లచ్ గేర్ అన్నాం, ఎందుకు క్లచ్ షాఫ్ట్ మీద ఉంది కాబట్టి. ఇవి మెయిన్ షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి మెయిన్ షాఫ్ట్ గేర్స్, కౌంటర్ షాఫ్ట్ ఉన్నాయి కాబట్టి కౌంటర్ షాఫ్ట్ గేర్స్. దిస్ ఇస్ ద కౌంటర్ షాఫ్ట్ డ్రైవ్ గేర్. ఓకే, ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్. ఎనీబడి మీకు అర్థం కాకపోతే నాకు లెట్ మీ ఇన్ఫార్మ్ ఇమిడియట్లీ. ఓకే, ద వర్కింగ్ ఆఫ్ స్లైడింగ్ గేర్ బాక్స్ ఏమన్నా మనం న్యూట్రల్ పొజిషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్, రివర్స్ డైరెక్షన్స్ అనేటువంటివి మనం చూడడం జరిగింది. సో హియర్ సమ్ క్విజ్ ఇస్ దేర్. వెన్ ఏ స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్ ఈజ్ ఇన్ న్యూట్రల్ పొజిషన్, పవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్. క్వశ్చన్ ఏమన్నాడంటే స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్ ఉంది, అది ఏ పొజిషన్ లో ఉంది, న్యూట్రల్ పొజిషన్ లో ఉంది, ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. వీ హ్యావ్ ద ఆప్షన్స్. సీన్ దట్ క్లచ్ షాఫ్ట్ టు ట్రాన్స్మిషన్ మెయిన్ షాఫ్ట్, ట్రాన్స్మిషన్ షాఫ్ట్ టు క్లచ్ షాఫ్ట్, కౌంటర్ షాఫ్ట్ టు క్లచ్ షాఫ్ట్, క్లచ్ షాఫ్ట్ టు కౌంటర్ షాఫ్ట్. గివ్ an answer. D, very good. Yes, yeah, you can catch point. సో క్లచ్ షాఫ్ట్ కి ఇలా పవర్ వస్తుంది. ఈ క్లచ్ షాఫ్ట్ కి వచ్చి ఈ క్లచ్ షాఫ్ట్ కానుకున్నటువంటి కౌంటర్ షాఫ్ట్ కి వస్తుంది.
కానీ మెయిన్ షాఫ్ట్ లో దేంతో కూడా ఎంగేజ్మెంట్ కాదు, ఎందుకంటే అది న్యూట్రల్ పొజిషన్ ఉంది కాబట్టి పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ క్లచ్ షాఫ్ట్ టు కౌంటర్ షాఫ్ట్ ఓన్లీ. సో డి ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెన్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ ఇన్ ఫస్ట్ గేర్ పొజిషన్, స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ లో ఫస్ట్ గేర్ పొజిషన్ ఏముంటుంది? క్లచ్ షాఫ్ట్, ట్రాన్స్మిషన్, మెయిన్ షాఫ్ట్ విల్ రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఏమన్నాడు? ఫస్ట్ గేర్ క్లచ్ షాఫ్ట్ మరియు ట్రాన్స్మిషన్ మెయిన్ షాఫ్ట్ విల్ రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. Next, clutch shaft and counter shaft will rotate in the same direction. Counter shaft and main shaft will rotate in the same direction. Clutch shaft and transmission main shaft will rotate in the opposite direction. So, how many members given correct answer? I will seal. Very good, very good, very good, very good. Yeah, very good, very good, very good. Yeah. Everyone catch up. So, without seeing the lectures, without preparing, we've seen this question. సో వాట్ ఈస్ దట్ అన్ని సేమ్ ఉన్నాయి. అసలు ఏంది క్లచ్ షాఫ్ట్ ఏంది, కౌంటర్ షాఫ్ట్ ఏంది, ఐ కాంట్ అండర్స్టాండ్. ఏదో ఒకటి పెట్టు అని అనుకుంటాం. సో వెన్ యూ నో ద లెక్చర్, వెన్ యూ సీ ద లెక్చర్, వెన్ యూ నో ద కాన్సెప్ట్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ దిస్ సైడ్. వై? బికాస్ క్లచ్ షాఫ్ట్ ఇలా ఉంటుంది, కౌంటర్ షాఫ్ట్ ఈ విధంగా ఉంటుంది, మెయిన్ షాఫ్ట్ ఉంటుంది. సో క్లచ్ షాఫ్ట్ డైరెక్షన్, మెయిన్ షాఫ్ట్ డైరెక్షన్ సేమ్ గా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ కౌంటర్ షాఫ్ట్ అంటే రెక్టిఫై చేస్తుంది. సో ఆప్షన్ ఏ అంటుంది ఈ క్వశ్చన్ కి. వెన్ యూ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ ఇన్ రివర్స్ గేర్ పొజిషన్, క్వశ్చన్ ఇస్ టిపికల్ హియర్ ఓన్లీ. ఎప్పుడు ఏ కండిషన్ ఇవ్వకపోతే నార్మల్ కండిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేసిండు? రివర్స్ గేర్ పొజిషన్. రివర్స్ గేర్ పొజిషన్ లో క్లచ్ షాఫ్ట్, ట్రాన్స్మిషన్, మెయిన్ షాఫ్ట్ విల్ రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇందాక ఆప్షన్స్ ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్స్. వీ హ్యావ్ ద ఆప్షన్స్. వెన్ ఏ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ ఇస్ ఇన్ ఏ రివర్స్ గేర్ పొజిషన్, clutch shaft and transmission main shaft will rotate in the same direction. Clutch shaft and counter shaft will rotate in the same direction. Counter shaft and main shaft will rotate in the opposite direction. Clutch shaft and transmission main shaft will rotate in the opposite directions. So answers one can give different. You don't understand here. Yeah. I'm saying that only. D. Very good. ఎందుకంటే clutch shaft నుండి ఈ విధంగా వస్తుంది. ఇది క్లాక్ వైజ్ లో తిరిగింది అనుకోండి. కౌంటర్ షాఫ్ట్ లో వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఈ కౌంటర్ షాఫ్ట్ లో ఏమవుతుంది? ఇది ఫస్ట్ ఈ కౌంటర్ ది యాంటీ క్లాక్ వైజ్ ఉంది, కాస్త ఎవరికి వెళ్తుంది? ఇక్కడ ఐడియల్ గేర్ క్లాక్ వస్తుంది. మళ్ళీ ఐడియల్ గేర్ మెయిన్ షాఫ్ట్ కి వెళ్తుంది. అంటే మళ్ళీ ఏమైంది? యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. అంటే క్లాక్ యాంటీ క్లాక్ అంటే ఒకదానికొకటి ఏ విధంగా ఉన్నాయి? ఆపోజిట్ లో ఉన్నాయి. ఎప్పుడు? ఐడియల్ గేర్ ఎప్పుడు వస్తుంది? రివర్స్ గేర్ లో. సో క్లచ్ షాఫ్ట్ అండ్ ట్రాన్స్మిషన్ షాఫ్ట్ విల్ రొటేట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. పిచ్చి గీతలు లాగా ఉంటాయి కానీ ఆ సబ్జెక్ట్ మనకు అందులో ఉంటుంది. ఓకే, సో ఫినిష్ దిస్ లెక్చర్ టుడే. టుమారో మనం సింక్రనస్ గేర్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో టుడే ది టైమ్ is also nearby next class. If you have any doubts, let me inform immediately. I will be in the online within 5 minutes. So you have any doubts regarding for lectures, it may be, let me inform you.